వైసీపీ అంటే మీకు ప్రేమ లేదా? ఎందుకు ఉండాలని ఒక కారణం చెప్పండి. క్రిస్టియన్స్‌కి, దళిత్స్‌కి కొంత ఫేవరబుల్‌గా ఉంటుంది. అదే నేను చెప్తున్నాను కదా, ఓటు వేసేటప్పుడు ఈ పిచ్చి ఉండకూడదని చెప్తున్నా. హ్మ్. రిలీజియన్ అనో మరొకటనో ఓట్లు వేయకూడదని. హ్మ్. మనకి ఏమి బెనిఫిట్ వస్తుంది హ్మ్. అది అడిగి ఓట్లు వేయమని చెప్తుంటే మళ్ళీ ఆ క్రిస్టియానిటీయో హిందూయిజమో హ్మ్. ఇవన్నీ ఏంటి? అంటే ఇప్పుడు అంటే అటు టీడీపీకి పనిచేసిర్రు, టీడీపీ నాయకుడితోటి ట్రావెల్ అయ్యిండ్రు. ఇటు వైసీపీకి పనిచేసిర్రు, వైసీపీ నాయకుడితోటి ట్రావెల్ అయ్యిండ్రు. బట్ ఇప్పుడు ఇద్దరిని వ్యతిరేకిస్తుర్రు. నేను ఇద్దరిని వ్యతిరేకించట్లే, ఇద్దరిని సమర్థించట్లేదు. ఆ! మన పని మనం చేసుకోండి అని చెప్తున్నా. మన దీని బాగు మనం చూసుకోవాలని చెప్తున్నా. దీనివల్ల మీకు ఇబ్బందే గదా! అంటే మేలు జరిగే కార్యక్రమం ఏమి అనిపిస్తలేదు నాకు పర్సనల్‌గా. మేలు కీడు మనకి ఏం అవసరం, మనం నమ్మింది మనం ఫాలో అవ్వం. అంటే ఏ పార్టీలు మాలలకు, దళితులకు పెద్ద ఫెచ్చింగ్ లేదు. వాళ్ళు మంచి చేయరు అన్నట్టుగా మాట్లాడుతారు. బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో మాలలకు ప్రియారిటీ ఉంది. ఫ్యామిలీలో ప్రియారిటీ ఉంది. మాలలు మా మేనమామలు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటారు. ఇంత ప్రియారిటీ ఇస్తున్నా కూడా ప్రియారిటీ ఇస్తలేరు, పట్టించుకోవట్లేరు అనడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి బంధువులు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబంలో ఇవి వేరండి. వ్యక్తిగతమైన రిలేషన్స్ వేరు. హ్మ్. ఇప్పుడు మీరు అన్నారు మాలలకి అనుకూలము రాజశేఖర రెడ్డి గారు, హ్మ్. లేదా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం అని మాట్లాడారు. హ్మ్. దానిలో వాస్తవం ఎంత అనేది మనం ఆలోచించాలి. ఇందులో మనకి ఎవరు బంధువులు కాదు, ఎవరు స్నేహితులు కాదు, ఎవరు శత్రువులు కాదు. హ్మ్. న్యూట్రల్గా ఉండాలి మనం. చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా మాలలకు బంధువు? ఇప్పుడు వర్గీకరణ ఈయన ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి, సమర్థించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారు మాలలు కదా. హ్మ్. హ్మ్. లేదు, ఆయన ఒక్కరేనా హ్మ్. వర్గీకరణని సమర్థించింది? హ్మ్. ఉషా మెహ్రా కమిషన్ హ్మ్. అనే దాని ప్రాతిపదిక కదా ఇప్పుడు వర్గీకరణ అనేది వచ్చింది. అవును. మరి ఉషా మెహ్రా కమిషన్ ఏ పార్టీ అధికారంలో ఉండగా వేయబడింది? కాంగ్రెస్ కదా. కాంగ్రెస్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హ్మ్. ఆయన టైంలోనే ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణకి అనుకూలంగా, హ్మ్. మీరనే ఈ మాలలకు వ్యతిరేకంగా వాటెవర్ హ్మ్. రిపోర్ట్ ఇచ్చింది కదా. మరి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పాస్ చేసింది ఎవరు? కాంగ్రెస్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర్. సో కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో ఎవరు ఎవరికి అనుకూలం కాదు, ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు. అదే నేను చెప్పదలుచుకున్నది. హ్మ్. ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. మీకు ఆకలేస్తే మీరే భోజనం చేయాలి. హ్మ్. పక్కవాడు తింటే మీకు కడుపు నిండదు. ఆకలి తీరదు. అలాగే మీకు ఆకలిస్తే మీ ఇంట్లో మీరు వంట చేసుకోవాలి. హ్మ్. ఆయన ఏదో పక్కనే వండి పంపిస్తాడు మనకని చూస్తా కుదరదు. హ్మ్. అలాగా ఈ రాజకీయాల్లో ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరు పగవాళ్ళు కాదు. ముందు మనకేం కావాలో మనం అడగాలి, మనం చేయించుకోవాలి. హ్మ్. మనం ఓట్లు వేస్తామని భరోసా ఇస్తే చంద్రబాబు నాయుడు గారైనా చేస్తారు. హ్మ్. మనం ఓట్లేయము అనేది ఉంటే రాజశేఖర రెడ్డి గారైనా మన పని చేస్తారు. ఓకే. అంతేగాని గుడ్డిగా మీరేం చేయకపోయినా మేము వేస్తామయ్యా అంటే అదే పొలిటికల్ స్లేవరీ నేను చెప్పేది. ముందు అది వదిలిపెట్టాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఎలాగో ఇది ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మా ఎజెండాలో ఎక్కడా కూడా ఈ ఓన్లీ ఈ కులానికి అనుకూలం, ఈ ఉపకులానికి వ్యతిరేకం అనేది లేదు. హ్మ్. దళితవాడి పంచాయతీ వచ్చినప్పుడు మాదిగలకి 2 కోట్లు వస్తాయి. మాదిగూడానికి కూడా మాదిగైన కూడా సర్పంచ్ అవుతారు. మాదిగలందరూ వార్డు మెంబర్లు అవుతారు. వాళ్ళ వార్డును వాళ్ళు పరిపాలించుకుంటారు. హ్మ్. కాబట్టి ఇది అందరికీ పనికొచ్చేది. మేము ఎప్పుడు కూడా కేవలం ఒక కులానికి, ఒక ఉపకులానికి అని మేము ఎప్పుడు కార్యక్రమం చేయలేదు. ఓకే. కాబట్టి మనకేం కావాలో అడగండి. ఓకే. ఇన్నాళ్ళు కూడా ఈ పోరాటం సమయం అంతా కూడా ఇవ్వద్దని, వర్గీకరణ ఇవ్వద్దని వీళ్ళు, కావాలని వాళ్ళు దీనిలో కాలం గడిపేశారు. దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే హ్మ్. 2014 కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇచ్చినటువంటి ఉప ప్రణాళిక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమవుతున్నాయో అవి ఈ రోజుకి 1,40,000 కోట్లు ఖర్చు అయితే అవి మాకు ఎందుకు అందలేదని ఇటు మాలలు కానీ అటు మాదిగలు కానీ ఇద్దరు దాని గురించి మర్చిపోయారు. ఓకే. ఎవరు అడగల. ఓకే. నష్టం ఎవరికి? హ్మ్. మీరు అది అడుగుతూ కూడా హ్మ్. వర్గీకరణ అనుకూలమో వ్యతిరేకమో ఆ పంచాయతీ పెట్టుకుంటూ కూడా ఇది అడగచ్చు కదా. అవును. ఆ జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది? హ్మ్. ఈ రోజుకి మాట్లాడు. ఓకే. ఉప ప్రణాళిక నిధులు 20,000 కోట్లు మనకి ఎలా అందాలి అనే దాని గురించి ఎందుకు మాట్లాడరు? హ్మ్. మనకు అధికారం కావాలి, డబ్బులు కావాలని ఎందుకు మాట్లాడరు? హ్మ్. దానికోసం ఎందుకు ప్రయత్నం చేయరు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే దళిత సోదరులకు, దళితులకు మీరు ఏ విధంగా ఏ అంశాన్ని చెప్పి చైతన్యం చేయదలుచుకున్నారు?
మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది ఓటు తప్ప మనకి ఏమీ లేదు. ఉమ్, మనకేం ఆస్తులు లేవు, మీడియా లేదు, ఉమ్, మరి భూములు లేవు, వ్యాపారాలు లేవు. ఉన్నది ఒకటే ఓటు. ఉమ్, ఆ ఓటుని వాడుకొని ఉమ్, మనం అధికారం, డబ్బులు తెచ్చుకుంటేనే దళిత వాడికి మన పిల్లలు బాగుంటారు, రాబోయే తరాలు బాగుంటాయి. కనీసం మన పిల్లలు రాబోయే తరాలు ఈ అవమానాలకి, అవహేళనలకి, ఉమ్, ఈ వివక్షకి దూరంగా బతుకుతారు. ఉమ్. నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనం పునాది వేయాలి. ఓకే. అంతే తప్ప పనికి మళ్ళీ నాకు నేను ఎమ్మెల్యే అయిపోయి ఏం సాధిస్తావు అని పక్కన పెట్టండి. అయ్యేవాడు అవుతాడు, పోయేవాడు పోతాడు, అది కాదు. ఉమ్, రాబోయే తరాల్లో మన పిల్లలు ఎలా ఉండాలి, ఉమ్. మిగతా వాళ్ళతో సమానంగా, వాళ్ళకన్నా ఉన్నతంగా, గౌరవంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, రాజకీయంగా బలంగా ఉండాలి. ఇది నేను చెప్పాను.